ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఆశా కార్యకర్తలే కీలకమైనప్పటికీ వారికి న్యాయమైన జీతభత్యాలు పరిహారాలు అందిన దాఖలాలు లేవని ఆర్కేఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ యువ నాయకులు కాల్వగడ్డ రాజ్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని కేవలం స్వచ్ఛంద ఆరోగ్య కార్మికులుగా చూడటం బాధాకరమన్నారు. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాలపై అవగాహన పెంచేందుకు అలాగే మాతా శిశు ఆరోగ్యంపై బాలింతలకు తల్లులకు అవగాహన పెంచడంలో ఆశా కార్యకర్తల కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. తెలంగాణ పూల జాతర బతుకమ్మ పండుగ పురస్కరించుకుని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు రాజ్ కుమార్ ఫౌండేషన్ తరపున చీరలు పంపిణీ చేశారు. సమాజంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాటుపడుతూ నవజాత శిశువులను తల్లిగా ఆలిస్తూ బాలింతలకు తోబుట్టువులుగా ఆలనా చూస్తూ వారికి నిత్యం సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రతిగా తమను గుర్తించి చీరలు కానుకగా ఇచ్చిన రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ, మాజీ కౌన్సిలర్ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు పాండు, సాయి, శ్రీధర్, ఆర్కేఎఫ్ ఫౌండేషన్ సభ్యులు రవి, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.